ముస్లిం సోదరులకు మరియు ఐరాన్ న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. శ్రీ గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా కావలి పట్టణంలో ఉగాది రోజున నిర్వహించిన గంగమ్మ తల్లి జలాభిషేకం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన పాత శివాలయంలో పూజలు నిర్వహించారు. పోలేరమ్మ తల్లి, గంగమ్మ తల్లి గుడుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ముందు నడవగా పెద్ద ఎత్తున మహిళలు బిందెలతో నీరు తీసుకొని శివాలయం వద్ద నుండి లతా థియేటర్ సెంటర్లో ఉన్న గంగమ్మ తల్లి వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. గంగమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. అందరి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన కోరుకున్నారు. కావలి నియోజకవర్గ మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గత 29 రోజులుగా అల్లా మీద అభిమానంతో, ఖురాన్ మీద గౌరవంతో, ఖురాన్ పుట్టినటువంటి మాసాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ, కఠోరమైన సాధన చేస్తూ, అల్లా మీద ఎనలేని విశ్వాసాన్ని ప్రవర్తిస్తూ, రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ, వచ్చినటువంటి ప్రతి పేదవాడికి అన్నం పెడుతూ మీరు చేస్తున్నటువంటి ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిసి ఈ రోజుతో రంజాన్ మాసం పూర్తయినటువంటి రోజున అందరూ కూడా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ముస్లిం సోదరుల ఇంట సిరులు పండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలతూగాలని, పిల్ల పాపలతో ప్రతి ఇంట ఆనంద వెల్లువిరవాలని, అందరూ కూడా రంజాన్ మాసం నాడు అల్లా ఎడల కృతజ్ఞతగా, అల్లా విశ్వాసానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మీరందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కందుకూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమదయ సహనం ఆనందం సంతోషాల కలయిక రంజాన్ పండగని ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని రంజాన్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తిపన్ను బకాయిదారులు ప్రభుత్వం కల్పించిన 50% అపరాధ రుసుము రాయితీ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అనూష తెలిపిన విషయానికి విదితమే. ఈ గడువు మార్చి 31 తేదీలోపు అనగా ఈ రోజుతో ముగుస్తుంది. ఇందుకోసం సెలవు దినాలైనప్పటికీ ఆది, సోమవారాల్లో సైతం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ తెరిచి ఉంటుంది. మొత్తం చెల్లించిన వారికి 50% రాయితీ లభిస్తుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం కలిశారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఒంగోలులోని వారి నివాసంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ పర్వదినం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో నియోజకవర్గం వ్యాప్తంగా సకల సౌభాగ్యాలు, ప్రతి ఒక్క కుటుంబంలో ధనం సమృద్ధి, మనసున్న నాయకుని పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండునని పండితులు తెలిపారు. సెల్ ఫోన్ వ్యసనమైతే మీకు సమస్య ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవడం లేదు. మన పిల్లలు కూడా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. సెల్ ఫోన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవితాలు చాలా మార్పు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడుంటే అక్కడే ఆఫీస్, మీరు ఏ పని చేయాలన్నా ఒక్క సెల్ ఫోన్ ఉంటే, మీరు ఇప్పుడు బయలుదేరి హోటల్కి పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళొచ్చు. మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం. ఉగాది అంటే తెలుగువారి పండుగ. హిందువులంతా ఈ రోజు ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం చేస్తారు.
కానీ ముస్లింలు పూజలు చేయడం ఎప్పుడైనా చూశారా? కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినాన ముస్లింల ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ అని, వెంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అంటూ తరతరాలుగా ముస్లింలు ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. రెండు 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం. వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం. 10 సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ. మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ P4 లోగో, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. 5 ఏళ్లలో జీరో పావర్టీకి రావాలి అంటే టాప్ 10లో ఉన్నటువంటి ఉగాది సందర్భంగా పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ లేఖ రాశారు. ప్రియమైన నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ అనుక్షణం నా పిఠాపురం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాను. మాటలు చెప్పడం కంటే పని పూర్తి చేయడం ముఖ్యమని నేను భావిస్తాను అని పవన్ లేఖలో పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం గతంలో తెలిపింది. అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6,000కు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు ఇవ్వనుంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపచేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తాను ఆయనకు మద్దతిచ్చానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. P4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తారని చెప్పారు. సాధారణ నాయకుడు కేవలం రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడని అన్నారు. 30 లక్షల కుటుంబాల జీవితాల్లో P4 విధానం మార్పు తీసుకొస్తుందన్నారు.